చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి కూటమి ప్రభుత్వం వర్ధిల్లాలి కూటమి ప్రభుత్వం వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి దా సుధాకర్ సరే సార్ కొద్ది టర్న్ వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు నాయకత్వం వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలి కూటమి ప్రభుత్వం వర్ధిల్లాలి కృష్ణప్రసాద్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కృష్ణప్రసాద్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కూటమి ప్రభుత్వం వర్ధిల్లాలి కృష్ణప్రసాద్ గారి నాయకత్వం వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్టించుకోకపోవటం వల్ల సహకార సంఘాలు ఏదైతున్నాయి వాటన్నిటిని కూడా నిర్లక్ష్యం చేయటం వల్ల అవన్నీ కూడా అప్పులలోకి కూరుకుపోయినటువంటి పరిస్థితి మనం చూస్తాం. కానీ ఈ రోజున అలా కాదు. చంద్రబాబు నాయుడు గారు మరి ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా మన పెడ నియోజకవర్గం వచ్చినటువంటి సందర్భంలో కూడా ఆయన ఇచ్చినటువంటి హామీల ప్రకారం ఈరోజు ఏదైతే మరి బకాయిలు ఉన్నాయో ట్రిప్ బకాయిలు ఉన్నాయో వాటిని మొదటి విడతగా మన జిల్లాకు సంబంధించి అంటే సుమారుగా 27 సొసైటీలు దాకా ఉన్నాయి. వాటికి సంబంధించి మరి 88.7 లక్షల రూపాయలు కూడా రిలీజ్ చేయడం మనందరికీ తెలిసినటువంటి విషయమే. అలాగే మిగతా 3 విడతలు కూడా మరి త్వరలోనే వాటిని కూడా రిలీజ్ చేస్తారని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరొక వాగ్దానం ఏదైతే ఉందో గతంలో చంద్రబాబు నాయుడు గారు అంటే మన 2014 నుంచి 19 ఉన్నటువంటి పీరియడ్లోనే ఉచిత విద్యుత్ ఏదైతే చేనేత కార్మికులకు ఇస్తామన్నారో ఆ రోజు 100 యూనిట్లు అని చెప్పడం జరిగింది. మళ్ళీ అదే 100 యూనిట్లు ఈరోజు 200 యూనిట్లు అని చెప్పి ఇచ్చినటువంటి హామీని వచ్చే నెల ఏప్రిల్ 1వ తారీఖు నుంచి దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా ఈ రోజున నెరవేర్చుకుంటూ ముందుకెళ్తున్నటువంటి గొప్ప వ్యక్తి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇంకా ఉన్నటువంటి బకాయిలు కానివ్వండి, అలాగే ఇందాక ఫ్యామిలీ గారు చెప్పినట్టుగా ఏదైతే 24,000 గతంలో ఇచ్చినటువంటి కాకుండా 25,000 ఏదైతే ఇస్తామని హామీ ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు దాన్ని కూడా త్వరలోనే ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కూడా మరి చేనేతకు అండగా నిలిచేటువంటి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా అండగా నిలిచేటువంటి వ్యక్తి అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తప్పకుండా రానున్నటువంటి రోజుల్లో ఇచ్చినటువంటి ప్రతి హామీని అట్లాగే మిగతా బకాయిలను కూడా ఏదైతే పెండింగ్ ఉన్న వాటిని కూడా త్వరలో విడుదల చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ రోజున మరి దాని కృతజ్ఞతగా ఈ రోజున పాలాభిషేకం కూడా చేయడం జరిగిందని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను.